వారికి ఆదరించి కాపాడమని, క్షేమంగా మీ చిన్న చిత్తంలో వారికి క్షేమంగా వచ్చి మళ్ళా తీసుకుంటామని మమ్మల్ని బ్రతిలాడుచున్నాం. వచ్చిన వారిని బట్టి వందనాలయ, సహాయం చేయండి. మా రాష్ట్రాన్ని కాపాడండి, మా దేశాన్ని కాపాడండి ప్రభా. తండ్రి, ప్రజలకు మంచి పరిపాలన మనం తగ్గించబడాలి. దావీదు అంత పెద్దవాడైనా అంత గొప్పవాడైనా కానీ ఆయన హెచ్చించుకోవాలి. దేవుని ఎదుట తను తాను తగ్గించుకున్నాడు. దేవుడి కార్యం చేసిన తర్వాతే నేను భోజనం తింటాను, దేవుడి కార్యం చేసిన తర్వాతే నేను నా నివాస స్థలంలో నేను పడుకుంటాను అని ఆయన మనసులో అనుకున్నాడు. ఈ మాటలు హల్లెలూయా ఎంతో ఆనందంగా ఆ మందసం ఎక్కడో ఉంటే తీసుకొచ్చేయడం, తన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను దేవుడు సంపాదించుకున్నాడు. రక్త ప్రోక్షణతో నిన్ను నన్ను ఆయన సంపాదించుకున్నాడు. పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెను ఆ యావత్ మందను గురించి మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. నువ్వు నేను విమోచింపబడ్డావు అమూల్యమైన రక్తము చేత.
వల్ల మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కఠిన దుఃఖమాలైన స్థితిగతులే మారిన అవకాశం చేయాలి మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ. యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకోవద్దు. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించు. అది తాను ప్రేమించు వారిని దేవుడు ఏం చేస్తాడు? ధన్యుడు. చెప్పడం దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షను తృణీకరింపము. ఆయన గాయపరిచి గాయములు కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఆరు బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. ఆమేన్. తన రక్తములో మమ్మల్ని కడగబడి పాపం నుంచి విడిపించి మీ పిల్లలుగా, మీ సొత్తుగా, మీ జనముగా, మీ సంఘముగా మమ్మల్ని నిలబెట్టిన విధానంతో మేమేమి చిగురు గుర్తించుకోగలం తండ్రి. ఈ ఉదయకాలం మా ప్రభుదేవులు చేరి మా ప్రియ ప్రభు ద్వారా నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయినా అవును తండ్రి, ఏదో శోధన వచ్చిందని మేము భయపడక, ఏదో వేదన వచ్చిందో భయపడకనైనా ఒక గడపారం ఉందంటే అది కొలిపులను కాల్చి గంటుతో కొడితేనే కానీ అది మొనవద్దునైనా మరి ఆ పాత్ర మరి ఆ పనికి వాడగలకు మేము కూడా నైనా నలుగుబడి చెల్లించాము. మరి నాయన మరి మేమందరం కూడా అది గ్రహించి శోధన వస్తుందని మాకు భయపడక, వేదన వస్తుంది భయపడక, ఆర్థిక ఇబ్బందులతో భయపడక నిలకడగా ఉండి ఎంతో ధైర్యం కలిగి బ్రతికి నీతి వరకే బ్రతికి నీతిగా బ్రతుకు సహాయం అనుగ్రహించింది నాయన. నీతి రెండుగా మనకు ప్రభువునందు విశ్వాసం ఉంచిన సకల పరిశుద్ధులకు నిత్యము తోడుగా ఉండి కాచి కాపాడుగా.